హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్కి ఈ షేప్ బెల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా ఖర్చులు కనిపించకుండా చాలా ఈజీ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే డాట్స్ కూడా ఎలా వేయాలనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. పైన ఐకార్డ్స్లో వస్తుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ముందుగా బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్స్ షేప్ వేస్తాం కదా, ఆ షేప్ బెల్ట్ వేయడం కోసమని 4 పీసులు ఉండాలన్నమాట. అది బ్లౌజ్ పీస్ కనుక కొంచెం లైట్గా ఉన్నట్టయితే, పల్చగా క్లాత్ వచ్చినట్లయితే ఇలాగా 4 పీసులు తీసుకోవాలి. అదే కనుక కొంచెం కాటన్ టైపు కొంచెం థిక్ క్లాత్ అనుకోండి, అవి 3 పీసులు అయితే సరిపోతాయి. ఇక్కడ నేను 4 పీసులు తీసుకున్నాను అనమాట. లైనింగ్ పీసులు 3, ఒకటి బ్లౌజ్ పీస్ అనమాట. ఒకవేళ బ్లౌజ్ పీస్ సరిపోతే కనుక అవి 2 పీసులు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా 4 పీసులు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఒక పార్ట్కి 4 పీసులు, ఒక పార్ట్కి 4 పీసులు, మొత్తం 8 పీసులు తీసుకోవాలన్నమాట. ఇలాగా 8 పీసులు తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, షేప్ పార్ట్స్, అవి నేను స్టిచ్ చేసి ఉంచానన్నమాట. ఇలాగా ఒకవైపు 4, ఒకవైపు 4 పెట్టుకొని వీటిని మెజర్మెంట్తో కట్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేయాలి. ఇక్కడ క్లాత్ కనుక సరిపోకపోతే సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకొని మధ్యలోకి వచ్చేలా లైనింగ్ పీస్ని తీసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపోయింది కాబట్టి 4 పీసులు తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ 1 పీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకవైపు ఫ్రంట్కి వచ్చేటట్టు 4 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇంకా షేప్ బెల్ట్లు చిన్నవి కావాలంటే కొంచెం సైజు తక్కువలో పెట్టుకోవచ్చు. ఈ చివరికి వచ్చేసరికి 3 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. అలాగే మధ్య భాగం వచ్చేసరికి అక్కడ ఒక 2.5 ఇంచుల దగ్గర అయితే సరిపోతుంది. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత అడుగు భాగాన స్టిచ్ చేయాలి కాబట్టి పాదం ఖర్చు ఉండేటట్టు ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక షేప్ వచ్చేటట్టు లైన్ గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒకవైపు 4 ఇంచీలు, ఒకవైపు 3 ఇంచీలు, అలాగే సెంటర్కి వచ్చేసరికి 2.5 ఇంచీలు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. షేప్ అనేది బాగుంటుంది. ఇలా కాకుండా మెజర్మెంట్ కాకుండా మనం 4 పీసులు ఇలా కట్ చేసి సమానంగా వేసామంటే అది షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్కి కూడా ఉన్నాయి కదా 4 పీసులు, వాటిని కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 4 ఇలా కట్ చేశాను. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక పీస్ని కూడా తీసుకొని వీటిని కూడా కట్ చేసుకోవాలి. సేమ్ 2 ఒకేలా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ పీసులు ఉన్నాయి కదా 3ను, అవి కూడా ఇలా వేసుకొని సమానంగా ఉండేటట్టు చూసుకొని దీనిపైన ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని ఒకటి దీనిపైన వేసుకొని సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 మొత్తం అన్నీ సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఎక్కడ కూడా కనిపించవు. అలాగే మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి కట్ చేయడం అయిపోయింది కదా, వీటిని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పీసులు 2 పీసులు 4 పీసులు కదండి, అవి విడివిడిగా 2 విడదీసి 2 పీసులను ఒకసారి 2 పీసులను ఒకసారి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అడుగున మనం పాదం ఖర్చు ఉంచుకున్నాం కదా, ఆ లైన్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 2 పీసులు 2 పీసులు అటాచ్ చేసిన తర్వాత వీటిని రివర్స్లో కూడా మరొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయటం వలన మనకి షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవి స్టిచ్ అయిపోయాయి కదా, వీటిని రివర్స్లో ఫోల్డ్ చేసుకొని మరొక కుట్టు కూడా వేసుకుందాము. ఇలాగా రివర్స్లో తిప్పి ఇలా వేయటం వల్ల స్టిఫ్గా చాలా బాగుంటుంది. అలాగే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది. తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ 2 పీసులని కూడా రివర్స్లో తిప్పుకొని వేసుకోవాలి. 4 పీసులు ఒకేసారి స్టిచ్ చేసామనుకోండి, ఇలా కాకుండా 4 పీసులు ఒకేసారి కనుక స్టిచ్ చేసినట్లయితే మనకి ఆ ఫోల్డింగ్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అంత ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ పద్ధతిలో చేసుకుంటేనే బాగుంటుంది షేప్ బెల్ట్ అనేది.
ఇప్పుడు ఈ 2 స్టిచ్ అయిపోయిన తర్వాత రెండింటిని కలిపి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఇలాగా లాస్ట్లో ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆ షేప్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. బాడీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, పైకేమో బ్లౌజ్ పీస్ వచ్చింది, అడుగు బాగానేమో లైనింగ్ పీసులు వచ్చాయి కదా. ఇప్పుడు ఆ పైన బ్లౌజ్ పీస్ని ఒక లైనింగ్ పీస్ని 2 పీసులు తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలన్నమాట. ఇలాగ నేను వీడియోలో ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ వచ్చింది కదా, ఆ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటే క్రాస్గా మనకి స్టిచ్ దానిపైకి రాకుండా ఉంటుందన్నమాట. అది సపరేట్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ డాట్ అనేది క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ భుజాల నుంచి ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఆ కుట్టు మనం జాయిన్ చేసాం కదా, ఆ కుట్టు వచ్చే వరకు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మిగతా పీస్ని కూడా జాయిన్ చేసి ఒక రౌండ్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని స్టిచ్ పైకి రాకుండా లోపలికి ఇలా నెట్టుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుందండి ఈ స్టిచ్చింగ్ అనేది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా ఇప్పుడు దాన్ని పైకి ఇలా లాగాలన్నమాట. రివర్స్లో దాన్ని చేసినట్లయితే చూసారు కదా, మనకి ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది పాడవకుండా చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా ఈ ఖర్చులు అనేవి ఎక్కడ కనిపించకుండా, ఎక్స్ట్రా పీస్ ఎక్కడ కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా కొంచెం సమానంగా ఉండేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతా పీసులు కూడా మిగతా పార్ట్కి కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ముందు ఏ విధంగా అయితే మీకు చూపించానో అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వచ్చే సైడ్నే మనం ఈ బ్లౌజ్ పీసు షేప్ బెల్ట్కి ఎటువైపు ఉంటుందో అది చూసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక ఫాలో అయ్యి చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. అలాగే నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంటేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది కదా. ఈ షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటేనే మనకి బాడీ షేప్ కూడా బాగుంటుంది అనమాట. అందువలన ఈ షేప్ బెల్ట్ అనేది చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా రెండో పార్ట్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఎలా అయితే చూపిస్తున్నాను వీడియోలో ఆ విధంగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ దీన్ని కూడా అటాచ్ చేయాలి. ఈ అటాచ్ చేసేటప్పుడు మాత్రం బ్లౌజ్ పీస్ని సైడ్కి నెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ కుట్టు పైకి వచ్చిందంటే మళ్ళీ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా రివర్స్లో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పార్ట్ని అంతా ఇలా బయటికి తీసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది అక్కడ పాడవకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. చాలా తక్కువ టైంలోనే బ్లౌజ్ని స్టిచ్ చేయొచ్చు. అలాగే బాగుంటుంది కూడా ఫినిషింగు. ఇలా బ్లౌజ్ మొత్తం ఇలా బయటికి తీసివేయాలన్నమాట. ఇలా కాకుండా షేప్ బెల్ట్ అనేది వేరొక పద్ధతిలో కూడా స్టిచ్ చేయొచ్చండి. అది మరొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇది ఒక పద్ధతి అయితే ఇంకొక 2 పద్ధతులు ఉన్నాయి, అవి కూడా తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు వీటికి ఒకవైపు హుక్స్లు, ఒకవైపు కాజాల్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆ ఫోల్డింగ్ అనేది పెట్టాం కదా, ఆ పాయింట్ దగ్గర అది కూడా సపరేట్ అయిపోయి మనకి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అంతేనండి, బ్లౌజ్ ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.